మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 4607 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 8287 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 4708 ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 8804 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ మీద కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 67.6 lakhs per annum అయితే ఉందండి. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 5.5 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి 14.98 lakhs per annum అయితే ఉందండి ఈ క్యాంపస్లో. ఓవరాల్ ప్లేస్మెంట్ రికార్డ్ చూసుకున్నట్టయితే 90.07% అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ వచ్చేసి 3 ఉన్నాయండి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ వచ్చేసి ఒకటే ఉంది. హాస్టల్స్ కెపాసిటీ వచ్చేసి మనకి 2000 అయితే ఉందండి. సో ఈ హాస్టల్ ఫీ వచ్చేసి మనకి per annum 60,000 అయితే ఉంటుందండి ఈ క్యాంపస్ లో. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే ఈ క్యాంపస్ లో మనకి ఏటీఎం ఫెసిలిటీస్ ఉన్నాయండి. స్టేషనరీ అండ్ జనరల్ స్టోర్స్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయి. అలానే యోగా అండ్ మెడిటేషన్ హాల్స్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయానికి వస్తే మనకి బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, వాలీబాల్ కోర్ట్ కూడా ఈ క్యాంపస్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఇదండి ఓవరాల్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఎవరైతే ఐఐటి భువనేశ్వర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.